మీ పంతం పట్టుదల కోపం మావయ్య నుంచే వచ్చాయని. ఎంతైనా నేను ఆయన కొడుకును కదా. కానీ ఆ రెండు పోలికలు మాత్రం లేవు. ఏంటవి? వదిలేయండి, ఉడుకుంటారు. ఏం పర్లేదు, చెప్పు. నేను చెప్పను. చెప్పవా? చెప్పవా? అయ్యో చెప్తా. ఒకటి మీకు బాగా ఇష్టమైంది. మందా? అవును. ఇంకోటి మీకు ఆపం, అర్థమైంది. ఉడుకుంటారని ముందే చెప్పాను కదా. నన్ను నువ్వు అంత మాట అంటావా? నేనే కాదు, ఊరంతా అంటారు. ఎవరు వాళ్ళు అనేది? వాళ్ళ నాలుగు చీరేస్తా. దీన్నే అంటారు నోటి. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే. నీకు నేనంటేనే భయం పోయింది పొలగంప. నీకు అసలు ఎవరన్నా భయం లేదు, ముళ్ళకంప. దీన్ని వృష్టికి రాసనుకుంటా, తేలుకుంటున్నట్టు కుట్టిపోయింది. నాన్న ఎక్కడ ఉన్నా? నాన్న, అమ్మ ఎక్కడ ఉందన్నా? ఎవరు? అమ్మ. మా అమ్మ ఊర్లో ఉంది. మా అమ్మ నాన్న గోదాట్లో కొట్టుకుపోయింది. వెళ్ళి దూకేసిందా? ఏమైంది నాన్న? నన్ను అడుగుతావేంటి? ఎక్కడుందో ఏం చేస్తుందో అందరికన్నా నీకే బాగా తెలుసు. తోడుదంగలు కదా. నేను ఇప్పుడు ఏమన్నా నాన్న? రే, అమాయకంగా మాట్లాడకు. ఏమన్నానని కాదురా, ఏం చేశాను అని అడుగు. ఈ ఇంట్లో ప్రతి గోడ నీ చరిత్ర చెప్తుంది. మనోజ్, మావయ్య అత్తయ్యతో మాట్లాడడం లేదుగా, నువ్వు వెళ్ళి అత్తయ్యని తీసుకురా. రే నువ్వు ఇప్పుడు అది ఇక్కడికి ఎందుకమ్మా? కొంచెం మాట్లాడే పనుంది మావయ్య. సరే అయితే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఆగండి మావయ్య, ప్లీజ్ కూర్చోండి. నువ్వు వెళ్ళు మనోజ్. మీనా, బాలు ఇంట్లో ఉన్నాడా? ఉన్నారు. ఎందుకు? పనుంది, పిలుస్తావా? యాండి యాండి. రవి శృతి ఎక్కడున్నారు? ఇంకా రాలేదు. ఏమా, మీ అతని నన్ను కలిపే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు, నేను జరగని విషయాల గురించి మాట్లాడను. అదేం లేదు మావయ్య. ఏంటి మీనా? రోహిణి పిలవమంది. ఏంటంటే చెప్పవేంట్రా? అమ్మా, నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు నీ మీద ఈగ వాళ్ళేవనమ్మా. ఈగలెందుకు వాతాయిరా? అమ్మ బెల్లమా? అమ్మా, అమ్మ మీద చిన్న మాట కూడా పడనివ్వను అంటున్నాను. అసలు అమ్మ మాట పడేది నీ వల్ల కదరా, నగలు మింగినోడా. నోటుకొచ్చినట్టు మాట్లాడుకు బాలు. ఈ ఇంట్లో మనోజ్ ఒక్కడే తప్పు చేయలేదు. అవును పార్లరమ్మా, నువ్వు కూడా తప్పు చేసావు కదా, మర్చిపోయాను. అసలు నేనంత పెద్ద తప్పేం చేశాను? ఏం చేసావా? తప్పే చేసావు. 40 లక్షలు మింగేసావు. ఇంకా ఆపు బాలు. అత్తయ్య, మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఎవరు పడితే వాళ్ళు నా ఎదురుగా కూర్చోడానికి వీల్లేదు. నించోమనండి. ఎందుకు తొందరగా చెప్పమ్మా, ఈ పుస్తకాలు చూడలేకపోతున్నాను. మావయ్య, మనోజ్ మీనా నగలమ్ముకున్నాడని బాలు ప్రతిక్షణం అవమానిస్తున్నాడు కదా, అందుకే డబ్బులు తీసుకొచ్చాను. చూసుకోరా, మాట అంటే మాటే. ఎరా, నువ్వు తెచ్చావా? పార్లర్ తెచ్చిందా? రోని తెచ్చింది. మరి నువ్వు పెట్టిస్తావేంట్రా బెత్తిరోడా? అసలు ఇంత డబ్బు నువ్వెక్కడి నుంచి తెచ్చావమ్మా? అమ్మో, అమ్మ నగలు మింగేశాడు, పార్లర్ నగలు మింగేశాడు. వెళ్ళి చూసుకోండి ముందు. ఇది మా నాన్న నాకు పంపించారు అత్తయ్య. మీ నాన్న జైల్లో ఉన్నాడు కదమ్మా? జైల్లో కూడా బ్యాంక్ ఉంటుందేమో. మా మామగారు మలేషియా మావయ్యతో పంపించారు. ఏదో చేశారు. మనకెందుకు, వదిలేండి. మీ నాన్నని డబ్బులు అడిగావా? అంటే ఈ నగల విషయం, ఈ గొడవలన్నీ మీ నాన్నతో చెప్పేశావా? లేదత్తయ్య, మన కుటుంబ విషయాలు ఇక్కడ జరిగే రచ్చ అక్కడెందుకు చెప్తాను? అవును, ఆయన ఏకంగా జైల్లో కూర్చొని చెప్పకూడదంటున్నాడు. అంతకన్నా దారుణాలు ఎక్కడ జరిగాయి? ఇంకా చూస్తావేంటి? తీసుకో. ఈ డబ్బు కోసమే కదా నన్ను అందరూ అన్ని వైపులా కొట్టారు. ఇంకా కొన్ని ప్లేస్ వదిలేసాను రా. మనోజ్, ముందు డబ్బులు ఇవ్వు. నాకు ఇస్తావేంటి? దొంగతనం చేసింది నా దగ్గర. ఎవరి నగలు తీసావో వాళ్ళకి ఈ డబ్బు ఇవ్వు. నా వైపు చూస్తావేంట్రా? పెళ్ళ నగలు మింగేసావని దుమ్మెత్తి పోసాడు కదా, వాడు చేతికేవు. ఇదిగో, పొద్దున్నే మాటిచ్చాం, సాయంత్రం డబ్బులు ఇస్తున్నాం. వద్దు. ఎందుకు వద్దురా? నాకు వద్దు నాన్న. ఎందుకు వద్దు? వాడు మాకు ఇవ్వాల్సింది 4 లక్షలు. ఇవి 2 లక్షలే. ఇందులో సగం కూడా మింగేశారు. ఏంటమ్మా, నిజమేనా? మొత్తం 4 లక్షలు కదమ్మా. ఇప్పటికి ఇది తీసుకోమని చెప్పండి మావయ్య, తొందరలోనే మిగతా డబ్బులు ఇచ్చేస్తాం. ఆ ముక్క ముందు చెప్పాలి కదా పాలరమ్మా. డబ్బు నా చేతిలో పెట్టాక, నేను వెళ్ళి దాచిపెట్టాక, తర్వాత ఎప్పుడో ఎక్కడ చూసుకున్నాక తక్కువ వచ్చిందన్నప్పుడు మేము 4 లక్షలు ఇచ్చామని చెప్పడానికి కదా నేను అడిగేదాకా చెప్పలేదు. నువ్వు ఈ తల్లి కొడుకుతో కలిసిపోయా పాలరమ్మా. లేదు బాలు, నేను చెప్పాలనుకున్నాను. ఇవి 2 లక్షలే. మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కాదని మా నాన్న ముందు ఇంత డబ్బులు ఇచ్చారు. నానా, నా షోరూంలో పోయిన ఫర్నిచర్ ఇంకా రికవర్ కాలేదు నాన్న. నాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇది తీసుకోమని చెప్పు నాన్న. సిగ్గులేదంటా? నువ్వు చేసిన తప్పు వల్ల రోహిణి అక్కడ ఇక్కడ తిరిగి తెచ్చివాల్సి వస్తుంది. అయినా అది తీసుకోవాలో వద్దు నిర్ణయించుకోవాల్సింది వాడు. వాడిని అడుగు.
నానా నీ 40 లక్షలు ఇంతవరకు ఇవ్వలేదు, మనం ఏం చేయగలిగాం? ఇప్పుడు ఇందులో 2 లక్షలు తక్కువ ఇస్తున్నాడు, అవి ఇవ్వకపోతే ఏం చేస్తాం? నేను మాట మీద నిలబడతాను. పేరు మీద నిలబడవా? ఆ మోహన్ చూడరా, నువ్వు మాట మీద నిలబడతావా? బాలు, నీకు నా మాట మీద నమ్మకం ఉందా? నేను నీ డబ్బులు తీసుకోవాలని అనుకోవట్లేదు పార్వమ్మ. నిజానికి ఇది మా అన్నదమ్ముల సమస్య, మేము తెలుసుకుంటాం. మనోజ్ వేరు, నేను వేరు కాదు కదా బాలు, తీసుకో. రోహిణి చెప్తుంది కదా, ఇంకేమీ మాట్లాడకుండా తీసుకోండి. ఇవ్వరా, మిగతా 2 లక్షలు మాకు తొందరలోనే కావాలి. ఇస్తాం, కానీ మాటికి మనోజ్ని అవమానించుకోద్దు. దానికి నేను గ్యారెంటీ ఇవ్వలేను. మళ్ళీ వీడు ఏదైనా చేస్తే ఎవరు రక్షించలేదు. డబ్బులు చేతిలో పడ్డాయి కదా, వాగకుండా ఊరుకో. అవును, సగం డబ్బులు చేతిలో పడ్డాయి. రోహిణి పూలమ్ముకుని ఇంటి నుంచి రాలేదు, తను తలుచుకుంటే ఎంతైనా తగలదు. ఈ పనికి మళ్ళీ మాట్లాడదని చెప్పరా? విన్నావుగా? అమ్మ రోహిణి, మనం చేసిన తప్పులకు, వాళ్ళ అమ్మ చేసిన తప్పులకు నువ్వు బాధ్యత తీసుకుని డబ్బులు తిరిగిస్తున్నావు. ఇలా ఇస్తూ పోతే వాళ్ళకి ఇది ఆనవాయితీగా మారుతుంది. క్షమించడానికి కూడా ఓ హద్దుంటుందమ్మా. ఇలాంటి పనులు మళ్ళీ చేయొద్దని ఆ ఇద్దరికి ఖచ్చితంగా చెప్పు. అలాగే నాన్న. హెచ్చి, సిగ్గు లేకుండా నాతో మాట్లాడుతున్నారు. ఈ మొహాలు చూడాలంటేనే చిరాకా ఉంది. చిచి. మీనా, ఈ డబ్బులు తీసుకెళ్ళి వీడి వాళ్ళ లాకర్లో భద్రంగా పెట్టి తాళం వేశారు. అప్పుడప్పుడు దాని మీద ఒక కన్నేసి ఉంచు, లేదంటే మింగేస్తారు. ఏంటమ్మా రోహిణి, అడిగిన దానివి ఆ 4 లక్షలు అడిగుంటే సరిపోయేది కదా, వీళ్ళతో అడ్డమైన మాటలు పడాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్ సీల్ చేశారు కదా అత్తయ్య, అందుకే పూర్తిగా ఇవ్వలేకపోయారు. సర్లే, ఏం చేస్తాం, పూర్తిగా తిరిగిచ్చేదాకా వాడి నస తట్టుకోవాల్సిందే. అనవసరంగా మనం దాచుకున్న డబ్బుల్లో నుంచి 2 లక్షలు పోయాయి. నోర్మి, ఇదంతా నగలు దొంగతనం చేసే ముందు ఆలోచించాలి. అసలు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ డబ్బులు వాడేసుకుంటే నా పరువు నీ పరువు దక్కేది. నీ వల్ల అత్తయ్యతో మావయ్య మాట్లాడమే మానేశారు. ఇంకోసారి ఇలా చేసావంటే బాలు కాదు, నేనే నిన్ను నిలబెట్టి అమ్మేస్తాను. ఏంటో మాటల కన్నా మూటలే ముఖ్యమని ఈ వేరే జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో. మీనా, ఇంకా పని కాలేదా? లేదు. పాలు కావాలా? వద్దు. పళ్ళు కావాలా? ఆకలేదు. దిండు కావాలా? దాని మీద పెట్టుకుని పడుకోవడానికి నీ తల కూడా కావాలి. పద పడుకుందామని సూటిగా చెప్పొచ్చు కదా. పొద్దునే లేవాలి. ట్రిప్ ఉందా? కాదు, మరి నాతో పాటు నువ్వు లేవాలి. నేను లేచాకే ఊరు పళ్ళుతో అవుతుంది, మీకు తెలీదా? నువ్వు లేచి పనులన్నీ చకచకా చేయాలి. ఎందుకు చేయాలి? మనం బయటకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? గాడితో పడుకోవాలి. లేకపోతే ఏంటి? నన్ను పూర్తిగా చెప్పనిస్తే కదా. మీరు పూర్తిగా చెప్తేనే కదా. సరే, ఇప్పుడు గ్యాప్ ఇవ్వు, చెప్తాను. చెప్పండి. ఆ నగలు మింగినోడు 2 లక్షలు కక్కాడు కదా, ఆ 2 లక్షలతో మనం బంగారం కొనుక్కోడానికి వెళ్ళాలి. నగలా? అవును, నీ నగల మీద డబ్బే కదా అది. అది ఇంట్లో పెడితే లక్షలు చూడగానే మనోజ్ గారు మింగేస్తాడు. పార్వమ్మకి పౌరుషం ఎక్కువ, వాడికి రోషం తక్కువ. నాకు నగలొద్దు. ఎందుకొద్దు? నేను నగలొద్దనే అత్తయ్యకి తీసిచ్చాను. మీరు కొన్నప్పుడే నేను వేసుకుంటాను అని చెప్పాను. కాబట్టి ఆ నగల తాలూకా డబ్బులు నాకొద్దు. ఇంకా నువ్వేంటి ఆ శబ్దాన్ని మర్చిపోలేదా? మీరు కొనలేకపోతే పర్వాలేదు, నేను ఇప్పుడేమీ బంగారం కావాలని కోరుకోవడం లేదు. అంటే ఆ డబ్బుతో మనం రూమ్ కడదామంటావా? రూమ్ కట్టడానికి పునాది వేద్దాం. పైన పునాది ఎలా వేస్తాం? పునాది అంటే రాళ్లు కాదు, 4 రాళ్లు సంపాదించుకోవడానికి ఇంకొక కారు సెకండ్ హ్యాండ్ లో కొందాం. కారా? అవును, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. 2 కార్లుంటే ఒక కారు మీరు నడుపుతారు, 2 కారు అద్దెకిస్తారు. ఈ 2 కార్ల మీద వచ్చిన సంపాదనతో చిట్టి వేసి గది కడదాం. అవును, కానీ 2 కార్లు నేను కొంటే మనోజ్ గారి 2 కార్లు బగ్గమంటాయో? ఏమంటే మనకెందుకు, ఎవరి గురించో మనకు అనవసరం. ఇందులో నుంచి రూపాయి కూడా మనం వాడకూడదు. నిజమే, ఇంకో కారు కొంటే మా అమ్మ ఏడ్చినా మా నాన్న కూడా సంతోషపడతారు. వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే మీరే వాళ్ళని కలపాలి. మనం వెళ్ళి మావయ్య గారిని ఒప్పిద్దాం. పదండి. ఈ అర్ధరాత్రి గెట్ అవుట్ అంటే ఎక్కడ పోవాలి? మిమ్మల్ని నన్ను అంత మాట ఎవరు అనలేండి. పదండి. నానా, ఇక్కడ పడుకుంటావు ఏంటి? తినేశాను కదా, తర్వాత ఇంకా పనే ఉంటుంది. నిద్ర వస్తుంది, అందుకే పడుకుంటున్నాను. నువ్వు పడుకోవడానికి ఇంకా మేడపైకి వెళ్ళలేదా? వెళ్దామని ఇటు వచ్చానన్నా, నిన్ను చూసి ఆగాను. నువ్వు వెళ్ళి మీ రూమ్లో పడుకోవచ్చు కదా. నేను ఎక్కడ పడుకున్నా నాకు బాగానే నిద్ర పడుతుంది. నీకు తెలుసు కదా, మంచం మీదే పడుకోవాలని నేను ఎప్పుడూ అనుకోను. అలా కాదు నాన్న, గదిలో అయితే కాస్త బాగా నిద్రపడుతుంది, మంచం మీద అయితే నీకు కాస్త బాగుంటుంది. అదే ఇక్కడైతే నేల మీద పడుకోవాలి, తెల్లారాక ఒళ్ళు నొప్పులు వస్తాయి. గుమ్మంలోంచి వచ్చే దుమ్మంతా వచ్చి హాల్లోనే పడుతుంది. అసలే చలికాలం, ఇబ్బందిగా ఉంటుంది నాన్న. రే, నేనేమి డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టలేదురా. గదిలోనే పడుకోవాలి, అక్కడైతే నాకు హాయిగా నిద్ర పడుతుంది. అలాంటి ఆలోచన నాకేమీ లేదు. అయ్యుండొచ్చు నాన్న, అయినా కూడా ఇప్పుడు గది ఉంది కదా, నువ్వు ఒక్కడే ఇక్కడ పడుకోవడం ఎందుకు? నాకు ఇక్కడే పడుకోవాలనిపిస్తుందిరా. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? మీరు వెళ్ళి పడుకోండి. అమ్మా, బాలుని తీసుకెళ్ళు. నాన్న, నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. నువ్వు గదిలోకి ఎందుకు వెళ్ళాలంటున్నావు నాకు తెలుసు. ఏదో ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వేది మనసులో పెట్టుకోకుండా వెళ్ళి పడుకున్నా. రే, నేను ఆ గదిలోకి వెళ్ళాలనుకోవట్లేదు. నువ్వు నన్ను ఇంకా ఇంతకంటే ఎక్కువ బలవంతం చేయకు. అది కాదు నాన్న. మావయ్య గారు, వాళ్ళు ఎలాగో 2 లక్షలు తిరిగిచ్చారు. ఇంకా 2 లక్షలే కదా, తర్వాత ఇస్తామని చెప్పింది రోహిణి. మేం కూడా ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. మీరు అత్తయ్యతో మాట్లాడేస్తే మాకు బాగుంటుంది. ఒక్కసారి మాట్లాడండి మావయ్య గారు. చూడమ్మా మీనా, ఇప్పుడు సమస్య డబ్బుది కాదు. అవి ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. కానీ మీ అత్తయ్య బుద్ధుందే, అదే నాకు నచ్చట్లేదు. ప్రతిసారి తన బుద్ధి చూపిస్తూనే ఉంది. తప్పు చేసి కూడా తనదే తప్పు లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. నీకు తెలుసు కదా, కోడళ్ళు వచ్చాక తన మూర్ఖత్వం మరింత ఎక్కువైంది. నాకు అదే నచ్చట్లేదు. వదిలే నాన్న, అమ్మ గురించి నీకు ముందు నుంచి తెలుసు కదా. ఇప్పుడు అమ్మేదో కొత్తగా ఇలా చేసినట్టు మాట్లాడుతున్నావు.
వెళ్ళొకసారి అమ్మతో మాట్లాడేసి ఓ పని అయిపోతుంది. ఏంట్రా ఇప్పుడు ఏంటి మీ బాధ? ఇది నాకు నా భార్యకు మధ్యన సమస్య. నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు. ఓహో, మీకు మీ భార్యకి మధ్య ఉన్న సమస్య. అలాగే సరే, నువ్వు నీ భార్యతో ఎప్పుడైనా మాట్లాడుకో, నేను జోక్యం చేసుకోను. కానీ నువ్వు నా నాన్నవే కదా, నువ్వు ఇలా హాల్లో ఒంటరిగా పడుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి రూమ్లో పడుకో, మేము వెళ్ళి మేడ మీద పడుకుంటాం. లేదురా, నేను ఇక్కడే పడుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇక్కడే బాగుంది. మీ అమ్మ అక్కడ సుఖంగా పడుకో. తను అక్కడే పడుకో నువ్వు. నేను ఒక్కదాన్నే ఆ గదిలో సుఖంగా ఏం నిద్రపోవాలనుకోవడం లేదు. నా కోసం వేరే ఎవరు బయట పడుకోవాల్సిన అవసరం అంతగా ఏం లేదు. నేను ఇక్కడే పడుకుంటాను. అయ్యో అత్తయ్య, మీరు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? మీరు వెళ్ళి గదిలో పడుకోండి, కాసేపట్లో మావయ్య వస్తారు. ఏం అవసరం లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. నా వల్లే ఈ ఇంట్లో సమస్యలన్నీ వస్తున్నట్టు అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు కదా. కొంతమంది అయితే నాతో మాట్లాడటమే మానేశారు. నానా, నువ్వు వెళ్ళి గదిలో పడుకో. వెళ్ళినానా? అత్తయ్య, మావయ్య వెళ్ళారుగా, మీరు కూడా వెళ్ళండి. నేను ఎలా వెళ్తాను? నేను అక్కడ ఉన్నంతసేపు ఆయన ఇక్కడ పడుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చాక ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆయనకి నాతో కలిసి పడుకోవడం ఇష్టం లేదనే కదా. ఆయన సంగతి అటుంచు, నీకు కావాల్సింది అదే కదే. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా. సంతోషమేనా? హ, నేను ఏది ఆలోచించినా మీకు తప్పుగానే అర్థమవుతుంది. మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి. నువ్వు మీనా ఏదో ఒకటి అనకపోతే నీకు నిద్ర పడదే. పడుకో, సంతోషంగా పడుకొని హాయిగా నిద్రపో. గుడ్ మార్నింగ్ మీనా. నువ్వు ఇంత తొందరగా లేచావేంటి? అదేవి ప్రపంచం వింత కాదు కదా, ఎందుకు అంత షాక్ అయ్యావు? ఇంత తొందరగా నిద్ర లేవు కదా. మెలకు వచ్చింది, నిద్ర పట్టలేదు. కాఫీ తాగుతావా? 100% తాగుతాను. నువ్వింత పొద్దున్నే లేచావేంటి? నీకు కూడా ఒంటరిగానే ఉందా? రవి బ్రతిమలాడితే తప్ప లేవో కదా. అరగంట, పావు గంట, 10 మినిట్స్, 5 మినిట్స్, 2 మినిట్స్ అంటూ. హే, ఇవన్నీ నీకెలా తెలుసు? మా బెడ్రూమ్ ఏమైనా మలేషియాలో ఉందా? మీ పక్కనేగా. థ్యాంక్ యూ. పదండి. అత్తయ్యకి కాఫీ ఇచ్చావా? ఇచ్చాను, అక్కడున్న సింక్ తాగింది. అదేంటి? ఆవిడ అందులో పారిపోసింది. ఆంటీ నీ మీద కోపంగా ఉన్నారా? అవును. ఇంతకీ నువ్వేం చేసావు? మావయ్య మాట్లాడడం లేదు కదా. దానికి మీనా మీద ఎందుకు కోపం? బాలు చాలా మాటలు అన్నాడు కదా. ఎవరన్నారు? బాలు. అంకుల్ మాట్లాడినందుకు, బాలు మాట్లాడినందుకు అసలు ఆంటీకి మీనా మీద కోపం వచ్చిందా? అంటే ఏం తిట్టినా తిరిగి ఏం అందరినీ కదా. న్యాయంగా అయితే మీ మనోజ్ని కోప్పడాలి. మధ్యలో మా ఆయన ఏం చేశాడు? మొత్తం చేసిందంతా మీ ఆయనే. మీనా నగలు మింగాడు కదా. చి, 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 అదే మీనా నగలు తీసుకెళ్లి అమ్మేశాడు కదా. మనోజ్ని చాలా మంది మోసం చేసి లాస్ చేశారు. ఆశకు పోయి మోసపోయాడు. అయినా మనోజ్ మోసపోతే మీనా నగలు మింగేయాలని చి, 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 అమ్మేయాలని రూల్ ఉందా? ఇప్పుడు బాలు వచ్చి మనోజ్కి చెప్పకుండా ఫర్నిచర్ ఎత్తుకెళ్ళి అమ్ముకుంటే మీరంతా ఇలాగే మాట్లాడతారా? మీ మనోజ్ ఊరుకుంటాడా? నువ్వేమీ అనకుండా ఊరుకుంటావా? ఆంటీ నోరు తరగకుండా ఉంటారా? అంటే తెలిసి తప్పు చేయడం లేదు కదా. అంటే మనోజ్కి మీనా నగలని తెలియకుండానే తీసుకెళ్ళి అమ్మేశాడా? అత్తయ్య ఇచ్చారు. అమ్ముకోమని ఇచ్చారా? తాకట్టు పెట్టుకోమని ఇచ్చారా? అయినా అసలు మీనా నగలు ఆంటీ మనోజ్కి ఇవ్వడమే పెద్ద తప్పు. అతను తీసుకెళ్లి అమ్ముకోవడం పెద్ద క్రైమ్. తప్పులని తల్లి కొడుకుల దగ్గర పెట్టుకొని మీనా మీద పడతారేంటి? మనోజ్కి ఎలాగో మేనర్స్ లేదు. అంత పెద్ద ఆవిడ ఆంటీకి ఏమైంది? శృతి, ఇంకా ఆపు. అత్తయ్య గారు వింటే బాగుండదు. రోహిణి వింది కదా, వెళ్ళి చెప్తుందిలే. ఇక్కడక్కడ చెప్పడం పనేనా నాకు? చెప్పవా? అయితే నువ్వు కూడా మంచిదానివే. ఏమైంది శృతి? లేదు, నేను వెళ్ళి నొప్పులు పడాలి. వెరీ పెయిన్ఫుల్. ఎందుకిలా? ఏంటంటూ మాట్లాడుతున్నావు? ఒక లేడీ నొప్పులు పడే సీను, డెలివరీ అయ్యే సీన్ నిజంగా ఎంత పెయిన్ఫుల్ కదా. మొదటి 3 నెలలు వాంతులు చేసుకుంటూనే ఉంటాం. పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది, కానీ ఏది సహించదు. ఇవన్నీ నువ్వే ఎక్స్పీరియన్స్ చేసినట్టు, నువ్వే నొప్పులు పడి బిడ్డను కన్నట్టు చెప్తున్నావు. ఇంతకు ముందు నువ్వు బిడ్డని కనలేదుగా.